ఈ ప్లాంట్స్ని మనం అబ్జర్వ్ చేయండి. దీని తాలూకా రూట్ సిస్టమ్ చూద్దాం. సో ఈ రూట్ సిస్టమ్ని మనం అబ్జర్వ్ చేస్తే మీ దగ్గర ఉన్న ప్లాంట్స్ కూడా చూడండి. ఏ రూట్ సిస్టమ్ ఇది? ట్యాప్ రూట్ సిస్టమ్ అంట. ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేస్తే మధ్యలో మళ్ళీ ఒక థిక్ రూట్ ఉంది చూడండి. థిక్ రూట్ ఉంది. ఆ థిక్ రూట్కి సైడ్స్ మళ్ళీ లాటరల్ రూట్స్, స్మాల్ రూట్స్. ఇలాంటి రూట్ సిస్టమ్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంట. ఏం రూట్ సిస్టమ్ అంటాం ఇది? ట్యాప్ రూట్ సిస్టమ్ అని అంటాం. సో ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది డైకాట్ ప్లాంట్స్లో ఉంటుంది. ఏ ప్లాంట్స్లో ఉంటుంది ఇది? సో ఈ మధ్యలో థిక్గా ఉండే రూట్ని మెయిన్ రూట్ అంటాం. చూడండి, థిక్గా ఉంది. ఇది మెయిన్ రూట్. ఈ మెయిన్ రూట్ సైడ్ ఉన్నాయి చూసారు, అవి లాటరల్ రూట్స్ అంటాం. ఏం రూట్స్ అంటాం? లాటరల్ రూట్స్ ఆర్ స్మాల్ రూట్స్. ఇది మెయిన్ రూట్. సో ఈ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. సో ఈ రూట్ సిస్టమ్ తాలూకా యూజ్ ఏంటి? ఇది ప్లాంట్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే, ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, వాటర్ని పీల్చుకుంటుంది. నేలలో సాయిల్లో ఉండే వాటర్ని ఈ రూట్ సిస్టమ్ పీల్చుకుంటుంది. అదేవిధంగా ఈ సాయిల్లో ఈ మొక్క పడిపోకుండా ఫోల్డ్, గట్టిగా హోల్డ్ చేస్తుంది, పట్టుకుంటుంది, గట్టిగా ఈ ప్లాంట్ని ఫిక్స్ చేస్తుంది సాయిల్. అలాగే వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, వాటర్ని కలెక్ట్ చేసి ప్లాంట్కి ఇది అందిస్తుంది. ఓకేనా? సో ఇది ఏ రూట్ సిస్టమ్? ఇది మధ్యలో ఉన్నటువంటి థిక్ రూట్ని మెయిన్ రూట్, ఇవన్నీ లాటరల్ రూట్స్ ఆర్ స్మాల్ రూట్స్ అని. సో ఇటువంటి రూట్ సిస్టమ్ డైకాట్ ప్లాంట్స్లో, ఏ ప్లాంట్స్లో ఉంటుంది? డైకాట్ ప్లాంట్స్. సో డైకాట్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? టామరిన్, మ్యాంగో,